We thank and praise the Lord for all those who could worship the Lord in spirit and truth. ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభును ఆరాధించినటువంటి ప్రియులందరిని బట్టి దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. We have come into the most solemn and serious part of our worship. మన ఆరాధన కార్యక్రమంలో ఎంతో గంభీరమైనటువంటి గడిలోనికి వస్తూ ఉన్నాం. It is to take part in the Lord's table. అది ప్రభు అయినటువంటి ప్రభు బలిలో పాలు పొందే విధానం. May the Lord prepare you and me through His word so that we can participate worthily. దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను నన్ను సిద్ధపరిచి యోగ్యమైన రీతిలో బలిలో పాలు పొందడానికి దేవుడు మనకు సహాయం చేయనుగా. Please turn with me to Hebrews chapter 10. హెబ్రీలకు దయచేసి నాతో కలిసి హెబ్రీ 10వ అధ్యాయాన్ని తెరవండి. Hebrews chapter 10 verse 19 to 27 we shall read responsively. 19 నుంచి 27వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటామండి. Hebrews chapter 10 హెబ్రీ 10వ అధ్యాయము verse 19 to 27 responsively. 19 నుంచి 27వ వచనం వరకు మార్చి చదువుకుంటామండి. సహోదరులారా, 19-20 కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనము గొప్ప యాజకుడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Loving Heavenly Father, ప్రేమ గల ప్రియ పరలోక తండ్రి, we thank you, Lord, for the wonderful privilege and invitation you have given to us to come and participate in thy blood and in thy bread. మీ యొక్క శరీరంలోను మీ యొక్క శరీరం అనే నాయన తన ప్రారుష్టిలోను నాయన మీ చిందించిన ప్రస్తుతమైన రక్తానికి సాదృశ్యమైన ఆ పాత్రలను పాలు పొందడానికి మేము వస్తుండగా మీకు కనికరం చూపించండి. Thank you, Lord, for the privilege to have given to us to enter into thy holy place. మీ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి మేము ప్రవేశించడానికి మాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు తండ్రి. Thank you, Lord, for the new and the living way you prepared for us. మా కొరకు సజీవమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినందుకు వందనాలు. Come into thy presence, help us to dine with you, rejoice with you, fellowship with you and take part worthily in thy table. మీ సన్నిధికి వస్తుండగా మీతో కలిసి సహవాసం కలిగి ఉండటానికి భోజనం చేయడానికి మీతో కలిసి నాయన ఉండటానికి మీ కృపను అనుగ్రహించండి. Whatever is unworthy in our lives, help us to forsake it, cleanse ourselves, and cleanse our conscience, souls, body, mind and heart and participate in a worthy manner. ప్రభా, ఏదైతే మా నాయన తని ప్రభా మీ రక్త మాంసంలో పాలు పొందటానికి అనర్హతగా కనబడుతుందో వాటన్నిటినీ తీసివేసుకుని నాయన తని ప్రభా మనస్సాక్షిలోను నాయన మనసులోను హృదయంలోను తలంపుల్లోను అన్ని నిర్మలమైనటువంటి వాటిగా చేసుకుని యోగ్యమైన రీతిలో పాలు పొందుటకు సహాయం చేయండి. We bring all of us under the sprinkling, cleansing power of the blood of the eternal covenant. ప్రభా, నిత్య నిబంధనమైనటువంటి రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని అందరం మేము తీసుకుని వచ్చుకుంటూ ఉన్నాం. Thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. ప్రార్థనా కృతజ్ఞతలు ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. So at the worship time we saw the twofold aspect of God coming into this world. ఈ లోకానికి ప్రభు రావటానికి రెండంతల ఉద్దేశాన్ని గురించినటువంటి విషయాన్ని ఆరాధన వర్తమానంలో మనం వింటూ We వచ్చాం. saw who Jesus is. ఎవరు యేసుక్రీస్తు ప్రభువు వారని? He is the express image of God. దేవుని యొక్క స్వరూపంగా వచ్చిన వాడిగా ఉంటున్నాడు. He is the fullness of God's glory. దేవుని మహిమలో సర్వ సంపూర్ణతగా ఆయన ఉంటూ ఉన్నాడు. He is all the perfections of God are revealed in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారిలో దేవుని యొక్క పరిపూర్ణత అది
ప్రత్యక్షపరచబడుతూ వచ్చింది. fullness of God's glory, సంపూర్ణమైనటువంటి దేవుని మహిమ, fullness of God's grace and truth, దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి కృప సత్యము అది బయలుపరచబడుతూ వచ్చింది. fullness of God's wisdom and understanding, దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానము కూడా విడుదల చేయబడుతూ వచ్చింది. fullness of God's love. సంపూర్ణమైనటువంటి ప్రేమ కూడా బయలుపరచబడుతూ So in all the perfections of the deity are revealed through Jesus Christ. దైవత్వము, దేవుని యొక్క దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా బయలుపరచబడుతూ We వచ్చింది. also saw how God became Son of Man, ఎలాగా దేవుడు మనిషి కుమారుడిగా వచ్చాడు అనే విషయాన్ని కూడా why చూస్తాం. he came as Son of Man, ఎందుకు దేవుని మనిషి కుమారుడిగా మారుతూ వచ్చాడు, became the author of our salvation, మన యొక్క రక్షణ కర్తగా చేయబట్టుగాను ఆ రీతిగా ఆయన మానవ came as రూపాన్ని our ధరించాడు. sanctifier. అంతేకాదు మనల్ని పరిశుద్ధపరచబట్టుగాను He came as the one who is victorious and to give us that victory. ఆ యొక్క జయాన్ని మనకు అనుగ్రహించడానికి జయశీలుగా ఈ భూలోకానికి దిగి Came వచ్చాడు. as a faithful and merciful and sympathizing high priest. ఆ యొక్క ఎంతో కనికరం చూపించిన దయ చూపించినటువంటి ప్రధాన యాజకుడిగా మన పక్షాన వచ్చి So ఉంటున్నాడు. having such a great God, అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉంటూ you and I need to prepare for his coming. ఆయన యొక్క రాకడ కొరకు నీవు నేను సిద్ధపడుతూ రావాలి. Hebrews chapter 10, హెబ్రీ 10వ అధ్యాయంలో verse చూస్తే 25. 25వ వచనంలో మనం As గమనిస్తే you see the day approaching, ఆ దినము సమీపించిన కొలది, as the day of the Lord is approaching, ఆ దినము ఆ ప్రభు రాకడ దినము సమీపించే కొలది, as the second coming is drawing closer and closer, రెండవ రాకడ దగ్గరకు వస్తున్నటువంటి we సమయంలో need to move on to spiritual maturity and perfection. మనము ఆత్మీయతలో ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి రావాల్సిన వారికి The ఉంటున్నాం. Lord is the perfect one. ప్రభు పరిపూర్ణుడై He ఉంటున్నాడు. wants to make us perfect beings. మనం కూడా పరిపూర్ణులు కావాలని కోరుతూ ఉన్నాడు. And here, in this chapter, in these few verses, ఈ కొన్ని వచనాల్లో మనం చదివిన వచనాల్లో so Lord is telling two things: రెండు విషయాలను ప్రభు చెప్తూ ఉన్నాడు. what we should do and what we should not do. మనము ఏమి చేయాలి, మనం ఏమి చేయకూడదు అనే విషయాలు What ఇక్కడ is our position? మన యొక్క స్థాయి ఎలా ఉంటూ ఉన్నది. Verse 19. 19వ He వచనంలో said, "We have boldness to enter into the holiest of the tabernacle." చూడండి, ఆయన రక్తం వలన పరిశుద్ధ ప్రవేశించుటకు ధైర్యం కలిగిన వారుగా ఉంటూ ఉన్నాం. So we can enter into the holiest, the most holy place. అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించే ఆధిక్యతను ఆయన ఇచ్చి In the ఉన్నాడు. Old Testament times, ఆ పాత నిబంధన దినాల్లో nobody can enter into the most holy place except the high priest with the blood on the day of atonement only once in a year. ఆ ప్రాయశ్చిత్త దినాన్ని మట్టికే సంవత్సరానికి ఒక్కసారే కేవలం ప్రధాన యాజకుడి మట్టికే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి అర్హుడు. But through the blood that was shed on the cross of Calvary, కానీ యేసుక్రీస్తు ప్రభువు కలవరిలో చిందించిన రక్తం ద్వారా we have that privilege and the blessedness and the boldness to enter into the holiest place. ఆ ఆధిక్యత, ఆ ధన్యత, ఆ యొక్క ఆశీర్వాదము ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే ఆధిక్యత దేవుడు మనకి ఇస్తూ Because వచ్చాడు. he is our sympathizing, merciful high priest. ఎందుకంటే ఆయనే మన పక్షాన జాలి కనికరం చూపించేటటువంటి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు గనుక So as we come to the Lord's table, మనము ప్రభువులను సమీపించిన కొద్దీ we are coming to the most holy place. మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. To dine with him, ఆయనతో కలిసి భోజనం to చేయటానికి, fellowship with him, ఆయనతో కలిసి సహవాసం కలిగి to ఉంటానికి, eat his body and drink his blood, ఆయన యొక్క శరీరాన్ని భుజించడానికి, ఆయన రక్తాన్ని పానం to చేయటానికి, communion with him, ఆయనతో పాటు సహవాసం కలిగి to ఉంటానికి, become one like him, ఆయన వలె ఒకరిగా to be చేయబడ్డానికి, perfected in his presence. ఆయన యొక్క సన్నిధిలో పరిపూర్ణులు కావటానికి What we should do, మనం ఏం చేయాలండి, what we should not do ఏది మనం చేయకుండా ఉండాలి, are given here. ఇక్కడ దేవుడు వాటిని తెలియపరుస్తూ So వచ్చాడు. what we should do, మనం ఏం చేయాలంట, what he says is, keep yourself holy. మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్తూ So ఉన్నాయి. your hearts, మన యొక్క హృదయాలు, your conscience, మన యొక్క మనస్సాక్షి, and your body మన యొక్క దేహము must be washed with water. మన యొక్క వాటన్నిటిని కూడా నీటితో శుభ్రం Verse చేసుకోవాలి. 22. 22వ వచనంలో Shall we read together? అందరం కలిసి 22వ వచనం చదువుదామండి. Hebrews 10:22. హెబ్రీ 10 22వ వచనాలు అందరం కలిసి చదువుదాం. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారమున ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదుము. How we should come into the holy presence of God? చూడండి, దేవుని సన్నిధానికి, పరిశుద్ధ దేవుని సన్నిధానంకి ఎలా రావాలంటే మనము Holy body. మనము
పరిశుద్ధమైనటువంటి దేహాన్ని కలిగి ఉండాలి. holy conscience, మనం పరిశుద్ధమైనటువంటి మనస్సాక్షిని కలిగి and ఉండాలి. with holy heart. పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలి. Then we are worthy to take part in the Lord's table. అప్పుడే మనము ప్రభు బలలో పాలు పొందటానికి అర్హులు. First thing, before we take part in the Lord's table, మొట్టమొదటి విషయము ప్రభు బలలో పాలు పొందక మునుపు do we have holiness in our personal life, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధతను మనం కలిగి ఉన్నామా? in our hearts, మన హృదయములో, that means in our thoughts, మన యొక్క తలంపుల్లో, in our conscience, మన యొక్క మనస్సాక్షిలో, and in our body, in our works. అంతేకాకుండా మన దేహంలో అంటే మనం చేసే క్రియల్లో పరిశుద్ధతను కలిగి Is there ఉన్నాం. holiness? Is there holiness in పరిశుద్ధ- all these areas? ఈ విషయాలన్నిటిలో కూడా పరిశుద్ధతను కలిగి In ఉన్నాము. our conscience, మన యొక్క మనస్సాక్షి, in our heart, మన యొక్క హృదయము, and in our body. మన యొక్క దేహము. So last 1 week గతించినటువంటి వారం అంతా, or last 11 months of this year, లేకపోతే ఈ సంవత్సరంలో గతించిన 11 మాసాలు how gracious the Lord has been. ఎలా ఎంత కృపను చూపించిన వాడికి The Lord ఉంటున్నాడు. has given us chance after chance, opportunity after opportunity. ప్రభు మనకి అవకాశం వెంబడి అవకాశం, తరుణం వెంబడి తరుణం ఇస్తూ వచ్చాడు. Extended His grace to us. మన పక్షాన తన కృపను పెంచుతూ Brought వచ్చాడు. us into His house. తన యొక్క సన్నిధానానికి, దేవుని మందిరానికి Inviting us తీసుకొచ్చాడు. to His table. ఆయన యొక్క బలను సమీపించుకోలేదు. How is our conscience? మన యొక్క మనస్సాక్షి ఎలా Is ఉంటుంది? it seared conscience? Is it seared conscience? Ah. వాత వేయబడిన వాత వేయబడిన మనస్సాక్షిగా ఉంటుందా? Is it a unholy conscience? అపరిశుద్ధమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉందా? Unrighteous conscience? ఎటువంటి అనీతిపరమైనటువంటి మనస్సాక్షిని కలిగి Is the ఉంటున్నా? conscience pricking you? ఆ మనస్సాక్షి నీకు గుచ్చుతూ ఉందా? Something you talked, నువ్వు మాట్లాడినప్పుడు, something you acted, నువ్వు కొన్ని విషయాలు చేసినప్పుడు is it pricking you? నీ మనస్సాక్షి నిన్ను గుచ్చుతూ ఉందా? If the conscience is pricking you, ఒకవేళ నీ మనస్సాక్షి నిన్ను గుచ్చుతూ ఉంటే you have a good conscience. నీకు నిజమైన మంచి మనస్సాక్షి Some కలిగి ఉంది. conscience do not prick also. కొంతమంది మనస్సాక్షి అది గుచ్చదు కూడా. That is dead conscience. అది ఒక రకంగా చెప్పాలంటే మృతమైన మనస్సాక్షి. It's a seared conscience. అది వాత వేయబడినట్టు మనస్సాక్షి. So, what is seared conscience means? వాత వేయబడిన మనస్సాక్షి అంటే అర్థం ఏంటంటే, If you put your hand నీ యొక్క చేతిని పెట్టినప్పుడు, and on a fire, ఒక మంట మీద నీ చేతిని on పెట్టినప్పుడు, a red hot iron, బాగా ఎర్రగా కాలిపోయినట్టు ఇనుము మీద నీ చేయి పెట్టినప్పుడు your body becomes seared. నీ యొక్క దేహము అది వాత వేయబడిగా After చేయబడింది. that, there is no conscience there. ఆ తర్వాత ఆ కాలిపోయి మొద్దుమారిపోయినటువంటి చేతి మీద గనక నీ చేయి పెడితే దానికి సున్నితత్వం తెలియదు, స్పర్శం ఉండదు. స్పర్శం ఉండదు. That means it is seared. దాని అర్థం ఏంటంటే అది వాత వేయబడినటువంటి మనస్సాక్షిగా చెప్పాలి. Similarly, ఆ రీతిగానే when the conscience is pricking us, మన యొక్క మనస్సాక్షి మన గుచ్చుతూ if we ఉన్నప్పుడు, don't confess, మనం గనక if we don't పశ్చాత్తాపడకపోతే, reconcile, నువ్వు మన గనక తిరిగి if we don't సమకూర్చబడకపోతే, come back to the word of God, దేవుని యొక్క వాక్యం దగ్గరికి if we రాకపోతే, don't come back to the blood of the Lord, ప్రభునేటి యేసుక్రీస్తు ప్రభు రక్తం దగ్గరికి రాకపోతే, slowly, మెల్లమెల్లగా the conscience becomes a seared conscience and finally a dead conscience. మన యొక్క మనస్సాక్షి మెల్లమెల్లగా వాత వేయబడింది అయ్యి చివరికి అది మృతమైనదిగా మార్చబడుతుంది. Then there is no more holiness, ఆ తర్వాత ఇక no పరిశుద్ధత more ఉండదు, sanctification. ఏ మాత్రము పరిశుద్ధపరచబడే So ప్రక్రియ that's ఉండదు. why here he is giving us, అందునిమిత్తం ఇక్కడ ఆయన ఇస్తూ ఉన్నాడు, keep your conscience clear, నీ మనస్సాక్షిని ఎంతో కల్మషం లేనిదిగా keep చూసుకోమని. your conscience tender, చూడండి, ఎంతో తాజాగా నీ మనస్సాక్షిని ఉంచుకోమని. continue to hear to your conscience, ఎప్పుడు ఎల్లప్పుడూ నీ మనస్సాక్షికి చెవిపెట్టు విను అని obey చెప్తాడు. your conscience, నీ యొక్క మనస్సాక్షికి విధేయ చూపించి అని and చెప్తున్నాడు. then your heart will be washed, అప్పుడు నీ హృదయము శుద్ధి చేయబడుతుంది, and your body will be washed. అప్పుడు నీ దేహం అంతా కూడా ఉతకముతో స్నానం Then చేయబడిందిగా you will చెప్పు. be able to take part in the Lord's అప్పుడు table. నీవు ఆ పరిశుద్ధమైనటువంటి బలలో పాలు పొందటానికి. Chapter 10 verse 10, 10వ అధ్యాయం 10వ we వచనంలో read it in the time of worship also. మనము ఆరాధన సమయంలో కూడా చదువుకుంటూ We వచ్చాము. have been sanctified through the offering of the body of Jesus Christ once for all. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కసారి అర్పించబడినటువంటి ఆయన దేహం ద్వారా పరిశుద్ధపరచబడుతున్నాం. This is positional sanctification. ఇది స్థాయికి సంబంధించినటువంటి We పరిశుద్ధతగా are declared righteous, మనము నీతిమంతులుగానే ఎప్పటికో చెప్పబడుతూ we are వచ్చాం. justified నీతిమంతులుగా once తీర్చిదిద్దబడుతూ for all, ఒకేసారి fully and freely and forever. సంపూర్ణంగాను ఉచితంగాను నిత్యత్వం వరకు కూడా నీతిమంతులుగా తీర్చబడుతూ Verse వచ్చాం. 14 says, 14 వచనం we are చెప్తుంది, being sanctified మనము
ఆయన ద్వారా పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము, and to be perfected in him. ఆయనలో సంపూర్ణులుగా చేయబడు నిమిత్తం. So daily process of sanctification. ఇది పరిశుద్ధపరచబడే అనుదిన ప్రక్రియగా ఉంచబడుతూ ఉంది. Our body, మన యొక్క దేహము, our hearts, మన యొక్క హృదయం, our conscience మన యొక్క must మనస్సాక్షి be daily sanctified. అది అనుదినము కూడా పరిశుద్ధపరచబడేదిగా ఆ ప్రక్రియలో ఉంటూ ఉన్నది. What we should do to take part in the Lord's table? పరిశుద్ధ బల్లలో చేయి వేటుగా మనం ఏం చేయాలండి? To live a holy personal life. మన వ్యక్తిగత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. Secondly, రెండవదిగా verse 24, 24వ వచనంలో show the love of God to others. మనము వేరే పక్షాన దేవుని ప్రేమను చూపించవలసిన వారిగా So ఉంటున్నాం. love towards the brethren, సహోదరుల పక్షాన మన ప్రేమను love చూపించాలి. towards the neighbors, ఇరుగు పొరుగు వారి పక్షాన ప్రేమను love చూపించాలి. towards your family members, మన యొక్క కుటుంబ సభ్యుల పక్షంగా ప్రేమ love చూపించాలి. towards your enemies, మన యొక్క శత్రుల పక్షంగా దేవుని ప్రేమ love చూపించాలి. towards the brethren in the assembly, in the household of God. దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి సహోదరుల పక్షాన మనం ప్రేమను చూపించే We need వారిగా to ఉండాలి. stir up that love. ఆ ప్రేమను మనము పురుకొల్పే వారిగా ఉంటూ ఉండాలి. Why the author is saying stir up your love? ఎందుకు ఈ గ్రంథకర్త మన యొక్క ప్రేమను ప్రేరేపించాలని చెప్తూ ఉన్నాడు? The love is going cold. ఎందుకంటే ఆ ప్రేమ చల్లారిపోతుంది గనుక. God's word says, దేవుని వాక్యం చెప్తుంది, as the day is coming, the second coming of the Lord is drawing closer, love of many will grow cold. చూడండి, దేవుని యొక్క ఆ రెండో రాకడ సమీపించే కొలది ప్రేమ చల్లారిపోతుంది అని చెప్తూ ఉన్నారు. That is happening amongst us. అది మన మధ్యలో జరుగుతూ When ఉన్నది. we look back into the first days of our assembly, మన యొక్క మందిరాలు ఆరంభించబడినటువంటి ప్రారంభ దినాల్లో there was so much love, ఎంతో ప్రేమ ఉంది, so much caring, ఎంతో పట్టించుకునే so తనం, much helping, ఎంతో సహాయం చేసే గుణాలు so కనపడతాయి. much praying, అంతేకాదు ఒకరి పక్షాన ఒకరు ఎంతగానో ప్రార్థన చేస్తూ so much వచ్చారు. sharing, అంతేకాకుండా ఒకరికొకరు పంచుకుంటూ so much వచ్చారు. of bearing the burdens. అంతేకాకుండా ఒకరి భారాలు ఒకరు పంచుకుంటూ వచ్చారు. But today, కానీ నేటి దినాల్లో there is no love at all. ప్రేమ అనేదే That's కనబడుతుంది. why God says, అందునిమిత్తమే దేవుడు చెప్తూ ఉన్నాడు, stir up the love with one another. ఒకరి పక్షాన ఒకరు ప్రేమలో పురుకొల్పుకోండి అని చెప్తూ ఉన్నాయి. First of all, మొట్టమొదటిగా holy life. పరిశుద్ధమైన జీవితం. Secondly, రెండవది have a love life in the assembly. మనము సమాజం కూడా వస్తున్నటువంటి ఆ సమాజంలో ప్రేమను కలిగి ఉండాలని చెప్తాం. Thirdly, మూడవది verse 24, 24వ stir వచనంలో up each other to good works. మంచి పనులు చేయటానికి లేదా సత్క్రియలు చేయటానికి ఒకరినొకరు పులుకొల్పుకోండి అని చెప్తూ So ఉన్నాయి. good works are important. సత్క్రియలు మంచివండి. We are saved by grace, not by works. చూడండి, మనము దేవుని కృప ద్వారా రక్షించబడ్డాం కానీ క్రియల ద్వారా కాదు. But we are saved unto good works. కానీ మనము అయితే ఎందుకు రక్షించబడ్డామంటే సత్క్రియలు చేయటానికి గాను. Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 2, 2వ అధ్యాయము verse 1 onwards, 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూస్తే verse till 9, 9వ వచనం వరకు మనం we గమనిస్తే see the salvation. అక్కడ రక్షణ పొందిన విషయాన్ని మనం గమనిస్తూ వస్తాం. And we are saved by grace. మనము కృప ద్వారా రక్షించబడ్డాము. Verse 5, 5వ వచనంలో saved by grace. కృప చేత మీరు రక్షింపబడి Verse ఉన్నారు. 8, 8వ we are వచనం saved by grace. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. Verse 9, 9వ వచనంలో not of works, చూడండి, క్రియల వలన కాదు కానీ we are saved unto good works. కానీ సత్క్రియలు చేటు కొరకు మనం రక్షించబడ్డాం. Verse 10, 10వ for వచనంలో we are his workmanship created in Christ Jesus for good works. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై We are ఆయన చేసిన saved by పని. the gospel freely, మనము ఉచితంగా దేవుని సువార్త ద్వారా రక్షించబడుతూ by the వచ్చాము grace of God, దేవుని కృపను బట్టి. but we are saved unto good works. కానీ మనం సత్క్రియలు చేయుటకు గాను మనం రక్షించబడుతూ Before వచ్చాము. we take part in the Lord's table, దేవుని యొక్క ప్రభు బలిలో పాలుపొందక మునుపు in our life, మన యొక్క జీవితాల్లో are there good works? మన యొక్క జీవితాల్లో సత్క్రియలు ఉన్నాయా? Any small help we are doing to anyone. ఎవరికైనా సరే ఏ చిన్న సహాయం అన్నా మనం చేసామా? Somebody is struggling financially, కొంతమంది ఎవరైనా వారు ఆర్థికంగా ఇబ్బందులు కూడా are వెళ్తున్నారు. we letting a helping hand? మనము వారికి సహాయం చేయడానికి మా చెయ్యిని కనుక ముందుకు చాచామా? Somebody is in the hospital, ఎవరైనా కొంతమంది హాస్పిటల్లో ఉంటున్నారు. did you take food to anyone? వారికి భోజనం ఎప్పుడైనా తీసుకెళ్ళటానికి ప్రయత్నం Somebody is చేశామా? struggling, ఎవరైనా కొంతమంది ఇబ్బందులు పడుతున్నప్పుడు, somebody is depressed, కొంతమంది ఎంతో కుమిలిపోతూ did ఉన్నప్పుడు you go and visit them? వారి ఇంటికి వెళ్ళి మనం వారిని ఆదరించామా? Did you encourage them? వారిని ప్రోత్సహించామా? If there are no good works, ఒకవేళ నీలో గనక సత్క్రియలు గనక you లేకపోతే are not living according to his purposes. ఈ దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా నువ్వు జీవించట్లేదు
చూపించట్లేదని That అర్థం. means you are not showing God's love to others. ఎందుకంటే నీవు దేవుని ప్రేమను ఇతరుల పక్షానికి So చూపించట్లేదు if కనుక. you want to move on to perfection, నువ్వు పరిపూర్ణతకు ముందుకు వెళ్ళాలి అంటే good works are important. సత్క్రియలు ఎంతో ప్రాముఖ్యమైనవి. And fourthly, నాలుగోదిగా verse 25, 25వ వచనంలో Hebrew 10:25, 10:25వ వచనంలో not forsaking the assembling of ourselves together. చూడండి, ఒకరినొకరు సమాజంగా కూడుట మానుకొనక. So come to the house of God. దేవుని మందిరానికి రండి. Don't neglect the house of God. దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి. Many assemblies, చాలా సంఘాల్లో even today, నేటి దినాల్లో కూడా they are not coming together. వారు కలిసి రావట్లేదండి. But we thank the Lord. We are always together in the house of God here. దేవునికి స్తోత్రాలు. మనం ఇప్పుడు కూడా ఇక్కడ దేవుని మందిరంలో కలిసి వస్తున్నారుగా ఉంటున్నాం. Corona is there or not. కరోనా ఉన్నా గానీ కరోనా లేకపోయినా గానీ Now somebody says Omicron is coming. ఒమిక్రాన్ అనేది వస్తూ ఉందని చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. When brother called me for ministry, బ్రదర్ ఏమో మినిస్ట్రీకి పిలిచారు. and the news I say Omicron. వార్తల్లో చూస్తే ఒమిక్రాన్ కనిపిస్తా What ఉంది. should I do? ఏం చేయాలి ఇప్పుడు? Shall I go or not? అసలు మంది సేవకి వెళ్ళాలా, మినిస్ట్రీకి వెళ్ళాలా లేదా? The Lord will take care. ప్రభువు చూసుకుంటాడు. So we should never neglect assembling together సమాజంగా కూడి వచ్చుట విషయమై నిర్లక్ష్యం చేయక. in the house of God. దేవుని సన్నిధిలో God speaks to us. దేవుడు తన మందిరంలో నుంచి In the మాట్లాడు. house of God, దేవుని మందిరంలో we hear the voice of God. దేవుని యొక్క స్వరాన్ని వింటూ We వస్తాం. see the vision of God. దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ In the వస్తాం. house of God, we experience the love of God. దేవుని మందిరంలో దేవుని యొక్క ప్రేమను మనం గుర్తెరగలుగుతూ In the వస్తాం. house of God, we are encouraged. మనం దేవుని మందిరంలో In ప్రోత్సహించబడుతూ the house వస్తాం. of God, we are healed. దేవుని మందిరంలో స్వస్థతనంతూ వస్తాం. In the house of God, all the blessings flow through the house of God. అన్ని ఆశీర్వాదాలు కూడా దేవుని మందిరంలో దేవుని మందిరం ద్వారా మనం పొందగలుగుతూ When you వస్తాం. go away from the house of God, దేవుని మందిరానికి కనుక మనం దూరంగా వెళ్ళిపోతే slowly the Satan will take you away. మెల్లగా మనల్ని సాతాను ఎత్తుకుని పోతుంది. Took you back into the world లోకంలోనికి ఈడ్చుకుపోతుంది. and make your conscience seared. అంతేకాకుండా నీ మనస్సాక్షి వాతబడివేదిగా చేయబడుతూ వస్తుంది. Dust and dirt and uncleanness of the world will come inside. నీ లోపలికి లోకం యొక్క దుమ్ము దుమారం అంతా కూడా చేర్చబడుతూ వస్తుంది. Our lives should be God's house-centered lives, church-centered lives. మన యొక్క జీవితాలు దేవుని యొక్క మందిరాన్ని కేంద్రంగా చేసుకుంటూ జీవిస్తూ So రావాలి. 4 things here we learn. 4 విషయాలు ఇక్కడ మనం నేర్చుకుంటూ What to వచ్చామండి. do? ఏం చేయాలండి మనము? Live a holy life. పరిశుద్ధమైన జీవితాన్ని Live జీవించాలి. a love life. ప్రేమపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ Do good works. సత్క్రియలు చేసేవారుగా And ఉంటుంటాం. live a life that is centered around the house of God. దేవుని యొక్క మందిరాన్ని కేంద్రంగా చేసుకున్న జీవితాలు కొనసాగించాలి. Then we will move towards perfection. అప్పుడే మనము పరిపూర్ణతకు ముందుకు వెళుతూ వస్తాం. What we should not do, ఏమి మనం చేయకుండా ఉండాలండి? verse 26, 26వ వచనంలో if we sin willfully, చూడండి, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల, after we have received the knowledge of the truth, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందిన తర్వాత, after we received all the blessings of God, దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ పొందిన తర్వాత, after we know who our God is, మన దేవుడు ఎవరు అనే విషయం పూర్తిగా అవగాహన కలిగి ఉండిన after we తర్వాత, know what he has done for us, ఆయన మన కోసం ఏమైతే చేశాడో ఆ విషయాన్ని అంతటి పూర్తిగా తెలుసుకున్న తర్వాత, if we do sin willfully, deliberately, కావలసుకుని బుద్ధిపూర్వకంగా గనక పాపం చేస్తే, that means if you continue to do sin, దాని అర్థం ఏంటంటే నువ్వు పాపంలో కొనసాగుతూ ఉన్నప్పుడు there is no remedy for you. దానికి బలి ఇకనూ ఉండదు అని చెప్పు. No sacrifice, ఏ బలి ఉండదు, no దానికి grace, ఏమి కృపయు ఉండదు, but a fearful expectation. కానీ ఎంతో భయంతో కూడిన ఎదురుచూపు అనేది ఉంటుంది. What they have done, those people who do deliberately, willingly sin after the sin, బుద్ధిపూర్వకంగా కావలసుకుని పాపం వెంబడి పాపం చేసిన వారికి there is no more sacrifice. వారికి ఎటువంటి బలి ఉండదండి. Verse 29, 29వ you వచనం, have trampled the Son of God underfoot. చూడండి, Verse 29, 29వ వచనం, ఇట్లాంటి దేవుని కుమారుని పాదములతో త్రొక్కి దేవుని you కుమారుని have counted the blood of the covenant and insulted the spirit of grace. అంతేకాదు, పరిశుద్ధపరచబడుటకు సాధకమైనటువంటి నిబంధన రక్తమును అపవిత్రంగా ఎంచుతున్నావు, Insulted the spirit of grace. అవమానపరుస్తూ ఉన్నావు దేవుని కృపను. So my dear brothers and sisters, ప్రియ సోదరుడా సోదరి, in verse 14 we said, 14వ వచనంలో మనం చూసాము, there is blood always available to us. ఎల్లప్పుడూ కూడా ఆయన రక్తం అందుబాటులో. If we fail, మనం ఒకవేళ if తప్పిపోతే, we falter,
మనం ఒకవేళ పడిపోతే the Lord is there to forgive us. మనల్ని క్షమించడానికి ప్రభు సిద్ధంగా But ఉన్నాడు. if we willfully do కానీ నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేసి same sin again and again, అదే పాపము తిరిగి చేస్తూ ఉంటే and the Lord will show grace to us, ప్రభువు తన కృపను చూపిస్తున్నప్పుడు you think the Lord shows grace to you, నువ్వు అనుకోవచ్చు దేవుడు కృప చూపిస్తాడులే అని. doing the same sin again, ఆ పాపాన్ని తిరిగి చేస్తూ and taking part in the Lord's table, ప్రభు బలిలో పాలు పొందుతూ ఉంటే there is only fearful judgment. నీవు ఆ యొక్క భయంకరమైనటువంటి తీర్పు కొరకు ఎదురు చూసవలసిన వారిగా ఉంటూ My వస్తావు. dear brothers and sisters, ప్రియ సోదరుడు సహోదరి, let us not count the blood of the covenant unworthy. ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి నిబంధన రక్తానికి అది చులకనగా చూడొద్దండి. We have to be very careful మనం ఎంతో చాలా జాగ్రత్తగా how ఉండాలి. we are living. ఎలాగా జీవిస్తూ ఉన్నా, Is there holy life in me? నాలో పరిశుద్ధ జీవితం ఉందా, Am I living a separated life? నేను ప్రత్యేకించబడిన Am జీవితాన్ని I living జీవిస్తున్నా, with worldly people? ఈ లోకానుసారులతో కలిసి జీవిస్తూ ఉన్నాను. Is my conscience seared? నా యొక్క మనస్సాక్షి వాతమేవిడిగా ఉంటుంది. After hearing all the messages, ఇన్ని వర్తమానాలు విన్న తర్వాత if we fearfully, if we willfully, deliberately do the same sin again and again, బుద్ధిపూర్వకంగా కావలసుకుని చేసిన పాపానే చేస్తూ వస్తే no more sacrifice, ఏ బలి ఉండదండి, no more దానికి forgiveness. ఏ మాత్రం క్షమాపణ ఉండదుగా. My dear brothers and sisters, మా ప్రియ సహోదరుడా సహోదరి, let us be very careful. దీన్ని బట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Before I close, ముగించుకునే I want to tell this incident. ఈ యొక్క జరిగిన సంఘటన మీకు Few days పంచుకుంటాను. back, కొన్ని దినాల క్రితం I was in my assembly. మా సంఘంలో నేనున్నాను. I was in the watch and ward. వాచ్ అండ్ వార్డ్ చూసుకునే దాంట్లో బాధ్యతలో One young girl came. ఒక యవ్వన సహోదరి వచ్చింది. So I could not recognize her because she was with mask. ఆ మాస్క్ పెట్టుకుంది కాబట్టి ఆమెను గుర్తుపట్టలేకపోయిన ఎవరని. Praise the Lord, she said, praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పింది. And after she left, ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత mother came వాళ్ళ తల్లి వచ్చింది, and another boy came. ఇంకొక అబ్బాయి వచ్చాడు. So this mother introduced my son-in-law. ఆ మదర్ చెప్పింది, ఈయన నా అల్లుడు గారు అని చెప్పి పరిచయం చేసింది. So we said, praise the Lord, they went away. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. So then I asked the brother who was there, అక్కడ నిలబడి ఉన్నటువంటి సహోదరుని అడిగాను నేను, brother, who is this girl? Is our మన పాపే కదా, ఈ మన పాపే కదా, our youth only. మన యొక్క యవనస్తురాలే కదా అని చెప్పాను. Yes, yes, brother, he said. అవును బ్రదర్ అని So చెప్పాను. what happened? She got married? ఆమెకి వివాహం అయిందా అని I don't remember, getting any invitation or going to the marriage. ఏమి ఎటువంటి ఆహ్వానం లేదు, పెళ్లికి వెళ్ళినట్టు కూడా నాకు గుర్తులేదు అని చెప్పి. And the brother said, అప్పుడు సహోదరుడు చెప్పాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే తెలియదంటే పెళ్ళి అయింది అని. పెళ్ళైన సంగతి ఇంట్లో వాళ్ళకి తెలియదు అని చెప్పాడు. Don't know where she got married. ఎక్కడ వివాహం When she got చేసుకుంటే married, ఎవరితో పెళ్లి చేసుకుని తెలియదు. and then she went up, all of them went up. వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయిన తర్వాత So I went up for the table message, ఆ తర్వాత బలవర్తమానానికి నేను కూడా పైకి వెళ్ళిన తర్వాత and we were distributing the table. ఆ బల్ల పంచుతూ ఉన్నప్పుడు చెయ్యెత్తింది. చెయ్యి ఎత్తింది ఆవిడ. We are marking the God's table. దేవుని యొక్క బల్లను నిర్లక్ష్యంగా వెక్కిరిస్తున్నట్టుగా ఉంటుంది. After hearing so many messages, ఇన్ని వర్తమానాలు విన్న తర్వాత, after living in the assembly for years together, సంఘంలో సంవత్సరాలు జీవించిన తర్వాత deliberately sin, బుద్ధిపూర్వకంగా గనక మనం పాపం చేస్తే there is no sacrifice. ఏ బలి ఉండదండి. There is a fearful judgment. ఆ యొక్క భయంకరమైన తీర్పు కొరకు ఎదురు చూడాల్సిందే. Take part in the Lord's table worthily. నువ్వు గనక యోగ్యంగా బలవచ్చు కనుక That is a చేస్తే table of blessing. అవి నీకు ఆశీర్వచనపు బల్లగా మార్చబడుతుంది. If you take part unworthily, ఒకవేళ అయోగ్యంగా గనక బలలో that చేసి is a table of judgment. అది తీర్పు తీర్చే బల్లగా My మార్చబడుతుంది. dear brothers and sisters, ప్రియ సోదరుడా సోదరి, today, నేటి how దినాన is our life? మన జీవితం ఎలా ఉంది? Last 6 days in the week, గతించినటువంటి ఈ వారంలో 6 దినాలు how are we living? మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? Are we doing same sins again and again? తిరిగి చేసిన పాపాలే చేస్తూ ఉన్నాం. Are we despising the word of God? దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరిస్తూ Are we ఉన్నాం. despising the spirit of grace? పరిశుద్ధమైనటువంటి ఆ ఆత్మ కృపను Are we తిరస్కరిస్తున్నాం. trampling on the blood of the covenant? పరిశుద్ధమైన దేవుని నిబంధన ఆ యొక్క రక్తాన్ని మనము నిర్లక్ష్యంగా Let us చూస్తున్నాం. not deceive ourselves. మనం Do not మోసం- be deceived. God is not mocked. మనం మోసం చేసుకోవద్దండి. దేవుడు వెక్కిరింపబడ్డు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Get on to our knees. మన మోకాళ్ళ మీదకి వద్దామండి. One moment of silence prayer. ఒక్క నిమిషము మనము మౌన ప్రార్థనలో ఉంటాం. We saw what we should do, what we should not మనం do. చూసామండి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు చూస్తూ Before we take part in the Lord's table, బల్లలో పాలు పొందక మునుపు is there love in me? Love for the Lord, ప్రభు పక్షాన మనం ప్రేమ కలిగి love for ఉంటాం. the brethren. తోటి సహోదరుల పక్షాన ప్రేమ కలిగి Is ఉంటాం. there holiness in my life? మన జీవితాల్లో
పరిశుద్ధ జీవితం Are ఉందా? there good works in my life? నా జీవితంలో సత్క్రియలు ఉన్నాయా? Am I enjoying the presence of God? దేవుని సన్నిధానాన్ని నేను అనుభవిస్తూ ఉన్నానా? Is there any sin that I'm deliberately doing that makes me come under the judgment of God? ఏదైతే బుద్ధిపూర్వకంగా పాపం మన జీవితాల్లో ఉందో అది దేవుని యొక్క తీర్పు కిందకు తీసుకుని వస్తుందో దాని విషయమే Let us examine, మనం నేను పరీక్షించుకుంటూ వద్దాం. then take part in the Lord's table. అప్పుడు మనం యోగ్యమైన రీతిలో బలలో పాల్గొందాం. One moment of silence prayer. ఒక్క క్షణం